ఎలా అయినా సరే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకునేయాలి, జాబ్ కొట్టాలంతే అనే మైండ్ సెట్‌తోనే ఉన్నారు కానీ, నువ్వు చిన్నగా బిజినెస్ పెట్టి, నేనెందుకు 10 మందికి ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ చేయకూడదు అనే మైండ్ సెట్‌తో ఎవరు లేరు కదా! ఎవడి కిందనో పని చేయాలి అనే ఆశతో ఉన్నావు కానీ, నువ్వు నిన్ను ప్రపంచానికి పరిచయం చేసుకోవాలి అనే మైండ్ సెట్‌తో నువ్వు లేవు కదా! హ్మ్. నువ్వు ఇలానే ఉంటే, నువ్వు నిన్ను ప్రపంచానికి ఎప్పుడు పరిచయం చేసుకుంటావు? మీకెందుకు బిజినెస్ పెట్టాలన్న ఆలోచన రాకూడదు? మీరెందుకు బిజినెస్ స్టార్ట్ చేయకూడదు? మీరెందుకు వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ తయారు చేయకూడదు? మీరెందుకు 10 మందికి ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ చేయకూడదు? ఈ ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, గూగుల్, వాట్సాప్, ట్విట్టర్ ఇవేమన్నా రాకెట్ సైన్సా? లేదంటే బ్రహ్మ విద్యలా? మనం కనిపెట్టలేమా? గూగుల్ సీఈఓ సుందర్ పిచై కొన్ని వేల మందికి ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ చేసి ఉద్యోగాలు ఇస్తున్నాడు. నా వీడియో చూస్తున్న వాళ్ళలో ఒక 10 మంది సుందర్ పిచైలు రాలేరా? హ్మ్. వస్తారు. మీరు ధైర్యంగా ముందుకు అడుగు వేసి బిజినెస్ స్టార్ట్ చేస్తే. ఖచ్చితంగా మీరు కూడా బిజినెస్ మ్యాన్స్ అవుతారు. బిజినెస్ ఏదైనా ఒక్కటే. అది చిన్నదైనా, పెద్దదైనా. ఏ బిజినెస్ అయినా సరే. మీరు కూడా మొదలు పెట్టగలరు. మొదలు పెట్టాలి కూడా. ఇన్ని రోజులు నువ్వు వాని కింద, వీని కింద పని చేస్తారు చెప్పు? నీకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకో. నీకంటూ ఒక పేరు సంపాదించుకో. ఇలాంటి మోటివేషన్ ఇంకా కావాలంటే మన ఛానెల్‌ని ఇప్పుడే ఫాలో కొట్టెళ్ళు. నేనుంటా. నేనుంటా బ్రో నీ వెంట. థాంక్ యూ సో మచ్ ఆల్.